ఈ ఛానల్ కు సంబంధించిన ఏ వీడియో కూడా వేరే ఛానల్లో అప్లోడ్ చేయడానికి అనుమతి లేదు. ఫ్రెండ్స్, ఇలా ప్రవహించే దేవుని యొక్క వాక్యానికి మీ సహకారం అందించి అనేకులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్. బైబిల్ పూర్వకాలంలో 2 రకాల ముడి సరుకును ఉపయోగించి తయారు చేసిన పత్రాలను ఉపయోగించి తయారు చేసేవారు. 1 పేపరస్ చెట్టు నుండి తయారు చేసిన పత్రాలను, 2 జంతువుల చర్మంను ఉపయోగించి తయారు చేసిన పత్రాలను ఉపయోగించి బైబిల్ తయారు చేసేవారు. పేపరస్ చెట్లు నుండి రచించడానికి పత్రాలు తయారు చేసే విధానం. ఈ పేరుగల చెట్లు ఐగుప్తు నైలు నది తీరంలో పెరుగుతాయి. వాటి నుండే రచనా పత్రాలు తయారు చేసేవారు. పేపర్ అనే పదం కూడా ఈ చెట్టు నుండే వచ్చింది. చైనా మొదటిగా పేపర్ కనిపెట్టింది అనే వాదన ఆధారాలు లేని కల్పనా కథ మాత్రమే. ఐగుప్తు పరిసర ప్రాంతాల్లోనే పేపర్ కనుగొన్నారు. ఎందుకంటే పేపర్ అనే పేరును కలుగు చేసిన పేపరస్ చెట్లు ఐగుప్తు నైలు నది తీరంలో మాత్రమే పెరుగుతాయి. ఈ చెట్టు చెరుకు కర్రలను పోలి త్రిభుజాకారపు కాండం కలిగి ఉంటుంది. ఆ కాండాలు తగిన సైజులో ముక్కలుగా కట్ చేసి వాటిపైన మందమైన తొక్కను తొలగించి లోన గుంజుగల మెత్తని బండుతో రచనకు ఉపయోగించే కాగితపు పత్రాలను తయారు చేస్తారు. కాండం యొక్క తొక్కతో వేరే అలిక సంబంధించిన వస్తువులను తయారు చేసేవారు. కాండం తొక్క తీసిన తరువాత గుంజు వంటి బండు కలిగిన కాండాన్ని కత్తిని ఉపయోగించి పల్చని పొరలుగా చీల్చి వాటిని కర్ర సుత్తితో మెత్తన చేసి అప్పడాల కర్ర ఆకారం గల కర్రతో ముందుకు వెనకకు ఆడించి అప్పడాల వలె తప్పడ చేసి వారం రోజులు నీటిలో నానబెట్టేవారు. బ్రౌన్ కలర్ కావాలనంటే ఇంకో వారం రోజులు నీటిలో నానబెట్టేవారు. తరువాత బయటికి తీసి తగిన సైజులో కొన్ని ముక్కలను అడ్డంగా, కొన్ని ముక్కలను నిలువుగా గ్యాప్ లేకుండా పేర్చి 2 చర్మపు షీట్స్ మధ్యన వాటిని ఉంచి ఇలా సమూహముగా ఒకదాని మీద మరొకటి పేర్చి సమాంతరంగా ఉండే రాతి పలక మీద పెట్టి వాటిపైన మరొక సమాంతరంగా ఉండే అత్యంత బరువైన రాతి పలకను పెట్టి మరలా తగినంత బరువును పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఉంచేవారు. వారం రోజులకి పల్చని కాగితం వల్లే రాయడానికి అనుకూలంగా తయారయ్యేది. బయటకు తీసి వాటిని అమ్మడం ద్వారా లేఖకులు కొనుగోలు చేసి తగిన విధముగా కట్ చేసి బైబిల్ వాటి మీద చేతి ద్వారా రచించేవారు. తరువాత దాన్ని చుట్టల ఆకృతిలో గాని పుస్తక ఆకృతిలో గాని మార్చేవారు. చర్మంతో రాయడానికి పత్రాలు తయారు చేసే విధానం. చర్మపు పత్రాలు తయారు చేసేవారు గొర్రె, మేక, పశువుల చర్మాలను ఎంచుకుంటారు. ఆ చర్మం 3 రోజుల నుంచి 10 రోజుల పాటు నీటిలో వేసి నానబెడతారు. ఇలా చేయడం ద్వారా చర్మం మీద నుండి వెంట్రుకలు ఊడిపోయి అనుకూలంగా తయారవుతుంది. తరువాత చర్మం బయటికి తీసి ఇంకా ఏమైనా వెంట్రుకలు మిగిలి చిన్ని మాంసం ముక్కలు వంటివి ఏమైనా ఉంటే ఆ చర్మం రుద్ది శుభ్రం చేస్తారు. చర్మం మీద మరకలు పోయి మృదువుగా రావడానికి మరలా మంచినీటిలో నానబెడతారు. అప్పుడు బయటకు తీసి ఫ్రేమ్ వంటి 4 పలకల గల మంచాన్ని పోలి ఉన్న దాని మధ్యను గట్టిగా లాగదీసి కడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన కత్తితో ఆ చర్మం మీద అటు ఇటు ఆడిస్తూ గీకి రుద్ది ఎంత మందం కావాలి అనుకుంటే అంత వచ్చే వరకు దాన్ని తయారు చేస్తారు. రుద్దడం, గీకడం అనే ఈ ప్రాసెస్ ఒక రోజులోనే పూర్తి చేసేది కాదు. చర్మం ఆరుతూ ఉండగా కొంచెం కొంచెంగా రోజుల తరబడి చేస్తూ చర్మం ఆరే కొలది గట్టిగా లాగదీసి కడుతూ గీకుతూ ఉంటారు. ఇలా మృదువుగా ఇంచుమించు 1000 సంవత్సరముల కాలం మన్నే విధముగా తయారు చేస్తారు. రాయడానికి అనుకూలంగా ఎక్కువ కాలం మన్నే షీట్స్ పత్రాలుగా తయారు చేయడానికి చర్మం మీద గొరుకు లాంటి పొడిని వేసి పొడి మెత్తగా అయ్యే వరకు చర్మం మీద అటు ఇటు రుద్ది మెత్తని పొడిని తుడిచివేస్తూ మృదువుగా కలర్ఫుల్ గా పాలిష్ పెట్టడం చేస్తారు. లేఖకుడు లేదా రచయిత వాటిని కొనుగోలు చేసి పెద్ద చిన్న గ్రంథాలు పుస్తక ఆకృతిలో గాని చుట్టల ఆకృతిలో గాని వారు అనుకున్న వాటికి తగ్గట్టుగా వృధా కాకుండా తగిన సైజులో ముక్కలుగా కట్ చేసి అవసరానికి తగినన్ని ముక్కలు తీసుకుని వాటి మీద వ్రాయడం ప్రారంభిస్తారు. వ్రాయడం పూర్తి చేసిన తర్వాత వ్రాసిన సీట్స్ పత్రాలను చుట్టల ఆకృతిలో కానీ పుస్తక ఆకృతిలో కానీ మారుస్తారు. పుస్తక ఆకృతిని కోడెక్స్ ఫామ్ అని అంటారు. దీన్ని తయారు చేసే విధానం. చర్మపు పత్రాలు లేదా పేపరస్ పత్రాలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసి పేజీ రూపంలో మడిచి వాటి మీద రచించి ముడిచి వ్రాసిన పత్రాలు పేజీలను క్రమసంఖ్యలో ఒకదాని మీద ఒకటి సముదాయంగా పెట్టి గోడుగా ఉన్న వెనక భాగానికి మందముగా సన్నముగా పొడుగుగా చీల్చబడి తయారు చేయబడిన చర్మపు ముక్కలు స్ట్రిప్స్ ను అడ్డంగా పెట్టి పేజీలకు చేర్చి ఆ రోజుల్లో ఉపయోగించే తీగు వంటి సన్నని సాగే గుణం గల నూలు వంటి దారంతో కొడతారు. మరో 2 చర్మపు ముక్కలను స్ట్రిప్స్ ను తీసుకుని పేజీల వెనక భాగం గోడు 2 చివరలు పాడవకుండా కుట్టి పేజీలు పాడు కాకుండా వాటి సైజుకు తగ్గట్టు
తగ్గట్టు చెక్కతో అందంగా తయారు చేయబడిన 2 చెక్క పలకలను పైన కింద పేజీలకు ఇరువైపులా పెట్టి వాటికి పేజీలకు కుట్టబడిన సన్నని పొడవు గల చర్మపు ముక్కలను ఆ చెక్కలకు జాయిన్ చేసి దాన్ని బైండింగ్ చేసే విధంగా మేకులు వేసి బిగించి ఒక పుస్తక ఆకృతిగా మార్చి గ్రంథం తయారు చేస్తారు. వెనక భాగంలో చర్మపు ముక్కలు స్ట్రిప్స్ ను పత్రాల వెనక భాగం కనపడకుండా పూర్తిగా కప్పివేయడానికి ఒక అందమైన చర్మపు పీస్ ముక్కను తీసుకుని అతికించి చెక్కల మీద మంచి విలువైన బట్టతో కానీ తయారు చేయించుకునే వారి స్తోమత తగ్గట్టు బంగారు వెండి రేకులు అతికించి మంచి బొమ్మలతో అలంకరణ చేస్తారు. గ్రంథం తెరవడానికి మూయడానికి అవసరం లేనప్పుడు భద్రపరిచే వీలుగా ఉండేందుకు ఒక సన్నపాటి చర్మపు ముక్క స్ట్రిప్ ను గొళ్ళెం మాదిరిగా గ్రంథం ముందు భాగంలో కొడతారు. దీన్ని కోడెక్స్ ఫామ్ అని పిలుస్తారు. స్క్రోల్స్ చుట్టల ఆకృతి తయారు చేసే విధానం. ఇది పురాతనమైన విధానం. దీన్ని తయారు చేయడానికి పాలిష్ చేసి వ్రాయడానికి సిద్ధపరిచిన చర్మాన్ని కానీ పేపరస్ పత్రాలను తీసుకుని పేజీలకు అనుగుణంగా చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా ఒక పెద్ద ముక్కలుగా చేసి వ్రాయడానికి తగినన్ని వాటిని తీసుకుని వాటి మీద వ్రాయడం చేస్తారు. వ్రాయడం పూర్తయిన తరువాత రాసిన భాగాలను ఒకదానితో మరొకటి అతికించి ఒకే పొడవైన షీట్ పత్రముగా తయారు చేసి 2 చివర్లకు 2 చెక్కతో అందముగా తయారు చేయబడిన కర్రలకు అతికించి వాటికి చుడతారు. చదివేటప్పుడు ముందుకు వెనుకకు కర్రలను తిప్పుతూ చుట్టి చదువుతారు. అవసరం లేనప్పుడు ఒక పొడవైన తాడు దారాన్ని ఉపయోగించి కట్టి దాని మీద మరొక చర్మపు షీటును చుట్టి మట్టి కుండలో భద్రపరుస్తారు. ఈ చుట్టలను స్తోమత ఉన్నవారు బంగారు వెండి రేకులతో అలంకరణ చేసి బంగారు వెండి జారుల్లో భద్రపరిచేవారు. ఇవి ఆస్తిగా కూడా భావించేవారు. పత్రాల మీద రచించడానికి ఉపయోగించే పరికరాలు తయారు చేసే విధానం. రచయిత లేదా లేఖకుడు రచించడానికి పెన్న వలె ఉపయోగించడానికి పెద్దగా ఉండే పక్షి ఈకలు సెలెక్ట్ చేసుకుని వాటిని నీటిలో నానబెట్టి బయటకు తీసి ఆరబెడతారు. తరువాత వాటి మొదళ్ల మీద వేడి ఇసుకను పోసి గట్టిగా పెలుసుగా మార్చుతారు. ఒకే పాయింట్ దగ్గరకు ఇంకు జార్చడానికి రాయడానికి తగిన విధముగా ఆ మొదళ్ల మధ్యను కొంచెం నిలువుగా కట్ చేసి సూది మనను చెక్కినట్లు చెక్కి పాళీ పెన్ వలె తయారు చేస్తారు. అక్షరాలు వ్రాసే స్టైల్ ని బట్టి వాటికి అనుగుణంగా పెన్నులను తయారు చేసుకుంటారు. వీటిని క్యూఎల్ పెన్స్ అంటారు. ఇంకు కొరకు ఒక రకమైన చెట్లు కాయలను ఉపయోగించి ఇంకు తయారు చేస్తారు. దీపం యొక్క మెషిన్ కూడా నల్ల ఇంకు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. రకరకాల కలర్స్ ఇంకులను కాయగూరల నుండి తయారు చేసేవారు. రాసేటప్పుడు తప్పు వస్తే అది పెన్ను సైడ్ ను ఉపయోగించి గీకి కరెక్షన్ చేస్తారు. రాసినది బాగా అర్థం అవడానికి చిత్రాలను అందంగా గీసి వాటిని బంగారు వెండి రేకులతో అలంకరణ చేసేబడి ఇంటర్నేషనల్ ప్రశ్నలకు అంతం జవాబులు మీ సొంతం. Subscribe the channel, like the video and comment, share the video. Don't forget to subscribe.